మార్కు సువార్త అధ్యాయము 10 పరిశుద్ధ వచనములు 32 నుండి 45 వరకు. అంతట వారు యెరూషలేమునకు పయనము కాగా యేసు అందరికంటే ముందుగా సాగిపోవుచుండెను. అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడిరి, ప్రజలు భయపడిరి. యేసు 12 శిష్యులను తన యొద్దకు పిలిచి తనకు జరగనున్న సంఘటనలను గూర్చి వివరింపసాగెను. ఇదిగో, మనము యెరూషలేము వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యుల చేతులకు అప్పగింతురు. వారు ఆయనను అవమానింతురు, ఆయనపై ఉమ్మి వేయుదురు, కొరడాలతో మోది చంపుతురు. కానీ 3వ దినముల పిదప ఆయన పునరుద్ధానుడు అగును. అంతట జెబెదాయి పుత్రులకు యోహాను, యాకోబులు యేసును సమీపించి, బోధకుడా, మాదొక్క మనవి అనుగ్రహింపుడు అని వేడుకొనిరి. అందుకాయన, నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారినడిగెను. వారు, మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ముని కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని ప్రార్థించిరి. అందులకు యేసు, మీరు కోరునదేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా? నేను పొందబోవు బప్తిస్మమును మీరు పొందగలరా అనెను. అవును అని వారు పలికిరి. యేసు వారితో, నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేసేదరు. నేను పొందబోవు బప్తిస్మమును మీరును పొందెదరు. కానీ నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండపెట్టున్నది నేను కాదు, నా తండ్రి ఏర్పరచిన వారికే అది లభించును అని పలికెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను, యాకోబులపై కినుకు వహించిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు అది తగదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయ్యి ఉండవలెను. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును తారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.